రీడింగ్ హ్యాబిట్ ఉండి అదే పనిగా చదవాలి అనే కోరిక ఉన్నవాళ్ళు కూడా రోజుకి మహా అయితే ఎంత చదవగలుగుతారు? వరల్డ్ వైడ్ రీసెర్చ్ ప్రకారం ఆన్ యావరేజ్ 30 పేజీలు చదువుతారట. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ కదా. మరి ఒక పుస్తకం చదివేస్తారు రోజులో అని ఎవరైనా చెప్పారనుకోండి, అది నిజమని నమ్మగలమా? అసలు రీడింగ్ హ్యాబిట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడతారు అలా అనుకోగలమా? నా వరకు నేనైతే అప్పుడెప్పుడో జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో ఈనాడు సంస్థల్లో బుక్ రివ్యూస్ అని ఒక ప్రాక్టీస్ ఉండేది. అందుకోసం అసమర్థన జీవయాత్ర, చివరికి మిగిలేది లాంటి ఫిలసాఫికల్ టచ్ ఉన్న పుస్తకాలు అప్పట్లో చదివిన జ్ఞాపకం. ఆ తర్వాత కొన్ని హ్యాబిట్స్ మారుతుంటాయి, అబ్జర్వేషన్స్ మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో పర్సనాలిటీ డెవలప్మెంట్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఎక్కువ చదువుతా ఉన్నా. ఎప్పుడు ఖాళీ దొరికినా కానీ చూశారుగా ఇలాంటి బుక్స్ చదువుతా ఉన్నాయి ఈ మధ్యన. మహా అయితే నేను ఒక 15-20 పేజీలు చదవగలుగుతా రోజు. ఎందుకంటే మిగతా పనులుంటాయి, పర్సనల్ లైఫ్ ఉంటుంది, అవన్నీ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత చదువుతాం కదా. మరి ఇలాంటి ప్రాక్టికాలిటీ మిస్ అయ్యి ఒక పుస్తకం ఒక రోజులో చదివేస్తారు అని ఎవరన్నా చెప్పారనుకోండి, అది ఎవరి గురించి అయినా సరే, నాకు రోబో సినిమాలో సీన్ గుర్తొచ్చేసింది వెంటనే. ఇవి చదివేశారా? చూశారు కదా, టక్ మన ఇలా చదివి పారేస్తుంటారు. అలా రియల్ లైఫ్లో సాధ్యమేనా? నేను ఎందుకు ఈ రీడింగ్ హ్యాబిట్ గురించి మాట్లాడానో తెలిస్తే గనక మీరు కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, సంస్కారవంతంగా ఉండేలాగా చూసుకోండి కామెంట్.